అందరికీ నమస్కారం. ఇది కుండలేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం. కుండలేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఐదు రోజులు కళ్యాణోత్సవం జరిగిన తర్వాత 5వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం మేము ప్రతి సంవత్సరం. భక్తులు పుణ్యక్షేత్రంలో స్నానాలు ఆచరించి కూడా వచ్చే అన్న సమర్పణలో పాల్గొని 50 మంది అన్నదానంలో పాల్గొంటారు. మహాపుణ్యక్షేత్రం కాబట్టి 50 భక్తులు స్నానాలు పుణ్యక్షేత్రంలో చేసి మహాపరమేశ్వరుని కుండలేశ్వర స్వామిని దర్శించుకొని అన్నదానంలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారు. శ్రీ కుండలేశ్వర స్వామి నమః. మాఘమాసంలో స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశిలోని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ రోజుని కళ్యాణ మహోత్సవం 5వ రోజు వేళ స్వామివారి త్రిశూల స్నానము, చక్ర స్నానము ఆదివారం రావడం మహాపర్వదనం. ఎందుకంటే మాఘమాసంలో ఆదివారం విశేషమైన రోజు. అందుకని ఈ రోజుని కార్తీక పౌర్ణమి వచ్చింది, అదే మాఘపూర్ణం వచ్చింది. మాఘపూర్ణం కారణంగా స్వామివారికి త్రిశూల స్నానము, అలాగే వేణుగోపాల స్వామివారికి చక్ర స్నానం కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి ఊరిగింపుగా వెళ్తున్నారు స్వామివారి భక్తులతోటి. అదేవిధంగా ఈవేళ అన్న సమారాధన కార్యక్రమం కూడా అఖండ వైభవంగా జరుగుతోంది. భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న సమారాధన జయప్రదం చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.